ఉమ్, ఇవాళ శుష్క వేదాంత తమోభాస్కరం. ఉమ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 13వ తారీఖు ఫిబ్రవరి 2025 శుక్రవారం. ఈరోజు సత్సంగంలో లక్ష్మి గారు మనకి మలయాళ స్వామి గారి చేత రచింపబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథాల్లో విషయాలని చదివి వినిపిస్తారు. పార్ట్ 4 చదివి వినిపిస్తారు. మెసేజ్ చూసావు కదా? ఓకే, ఏ పేజ్ అవుతుంది మనకి? ఉమ్. 31. మరియు ఒక అత్యద్భుతమైన కథను చెప్పేదా, అది విని నా విస్మయము కలుగును. మనశ్శాంతి సిద్ధించును. కర్మశక్తి యొక్క మహిమ కర్మశక్తి యొక్క మహిమ గోచరించును. అది ఏమనా, శ్రీ ఆంజనేయ స్వాములను గురించిన చరిత్రే. ఇది చదివేశామా? అంటే ఇంకో కథ అవ్వచ్చు కదా, తెలియదు. ఒకటి చదివాము ఇప్పుడు. శ్రీ సీతాదేవి కరుణకు పాత్రులైన వారు, ఈశ్వరాంశ సంభూతులైన వారు, మహాయోగ బలము జ్ఞాన బలమును కలిగిన వారు. చదువుదాం అయితే. ఒక శ్రీ ఆంజనేయ స్వాములను గురించి చరిత్రే. అంజనా సుతునకు కూడా సుబోధమును తన యొక్క బలమును తెలియకుండా ఉండేలాగున శాపము కలదు. ఇది ఉత్తర రామాయణమున కనందము. ఆంజనేయులు ఎటువంటి వారు? అస్ఖలిత బ్రహ్మచర్య వ్రతమును సలిపిన వారు, నవవిధ వ్యాకరణములను సూర్యుని దగ్గర పఠించిన వారు, నిర్వికల్ప సమాధి నొందినవారు, అమనస్క సాక్షాత్కార అమృతమును క్రోలినవారు, శ్రీరామచంద్రుల అనుగ్రహము పడసిన వారు, శ్రీ సీతాదేవి కరుణకు పాత్రులైన వారు, ఈశ్వరాంశ సంభూతులైన వారు, మహాయోగ బలము జ్ఞాన బలమును కలిగిన వారు. చిన్న కాలంలోనే పరమేశ్వరుని వల్లను, బ్రహ్మదేవుని వల్లను, ఇంద్రుని వల్లను, సూర్యుని వల్లను, అగ్ని వల్లను, వాయువు వల్లను, వరుణుని వల్లను వరమును పొందినవారు. ఇవన్నీ కలిగియు కర్మఫలము తన యొక్క శాపమును తప్పించుకొనుటకు శక్తి లేకపోయినది. ఆ శాపం ఎద్దియనా తన యొక్క బలమును మరి ఒకరు చెప్పనిచో స్వయముగా తెలుసుకొని జాలకపోవుటయే. ఇది అయిపోయింది. కర్మ యొక్క శక్తి ఏమని చెప్పవచ్చును? మరియు కర్మ రహస్య విషయమై ఇంకొక గాథలోనికి ప్రవేశించవలసి ఉంది. అది ఏమనా, ధర్మరాజాదుల విషయమే. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి మానవదేహధారి అయి పాండవులకు ఆత్మప్రియుండై ఉండు తరుణమున ధర్మరాజాదులు అరణ్యవాసమును అజ్ఞాతవాసమును చేసిన విషయం మనకు మరపురాని కర్మరహస్యమును ఉపదేశించుచున్నది. యుధిష్ఠిరుడు సాక్షాత్తు ధర్మదేవత యొక్క అంశము, భీముడు వాయు అంశము, అర్జునుడు దేవేంద్రుని అంశము, నకుల సహదేవులు అశ్వినీ దేవతల అంశులై ఉండిరి. 12 సంవత్సరముల అరణ్యవాసం చేయుటయు, మరల విరాట మహారాజు వద్ద సేవక వృత్తి చేయుటయు, ఈ మొదలైన కష్టములకు పాల్పడినది తలంచిన ఎట్టి రాతి వంటి హృదయమైన కరగకపోవునా? దీనికన్నా ఇక కర్మఫల రహస్య విషయమై మనము గ్రహించవలసినది మరి ఒకటి కలదా? ఇదేంటి ఇవాళ మరి మన వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయనా?